నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని సింగరేణి వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా నిర్వహించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తన సందేశం ఇచ్చారు. అలాగే కొత్తగూడెం హెడ్ ఆఫీస్లో సంస్థ డైరెక్టర్లు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తమ శుభాకాంక్షల్ని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని సింగరేణి వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా నిర్వహించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జూన్ 2వ తేదీన సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతిపిత మహాత్మాగాంధీ, తెలంగాణ తల్లి మరియు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి సంస్థ ప్రగతి పథంలో ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ జె ఆల్విన్, అడ్వైజర్ మైనింగ్ శ్రీ డిఎన్ ప్రసాద్, అడ్వైజర్ ఫారెస్ట్రీ కె సురేంద్ర పాండే, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ కె సూర్యనారాయణ, అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ శ్రీ ఎన్వి రాజశేఖరరావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీ ఎన్ భాస్కర్, ఇంకా వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. కొత్తగూడెం హెడ్ ఆఫీసులో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్ చంద్రశేఖర్, విశిష్ట అతిథులుగా డైరెక్టర్ ఫైనాన్స్ మరియు ప్రాజెక్ట్స్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాం, డైరెక్టర్ ఈఎండ్ఎం డి సత్యనారాయణరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం హెడాఫీస్ కార్యాలయంలోని ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ తన శుభాకాంక్షలు తెలియజేస్తూ అమరవీరుల త్యాగాల ఫలితంగా సాకారమైన తెలంగాణ రాష్ట్రం 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని, సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ దిశానిర్దేశంలో సింగరేణి సంస్థ ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి పురోగమిస్తుందన్నారు. ఇక ముందు కూడా ఇదే విధంగా సంస్థను ప్రగతి బాటలో నడపడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే హెడాఫీస్ ముందుగల విశ్వేశ్వరయ్య పార్కులోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జేజేలు పలికారు. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ మరియు జీఎం పర్సనల్ వెల్ఫేర్ శ్రీ కె బసవయ్య, జీఎం సిపివి నాభూషణ్ రెడ్డి, జనరల్ మేనేజర్ పర్సనల్ ఐఆర్ శ్రీ ఏ ఆనందరావు, జీఎం సెక్యూరిటీ కుమార్ రెడ్డి, జీఎం సివిల్ సిహెచ్ రమేష్ బాబు, జీఎం ఈఎండ్ఎం ఎల్వి గణపతి, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు బి వెంకట్రావు, అధికారుల సంఘం కార్పొరేట్ అధ్యక్షులు ఎంఆర్జీకే మూర్తి, ఇతర కార్పొరేట్ జనరల్ మేనేజర్లు, అధికారులు, సివిల్, ఎలక్ట్రికల్, సెక్యూరిటీ, ఫారెస్ట్, వెల్ఫేర్ అధికారులు, ఇంకా సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొన్నారు. సింగరేణి సంస్థ మే నెలలో సాధించిన ప్రగతిపైన సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని డైరెక్టర్లు మరియు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో నిర్వహించారు. ఆ విశేషాలు సంక్షిప్తంగా. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి జూన్ 3వ తేదీన సింగరేణి డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో నెలవారీ ఉత్పత్తి తదితర విషయాలపైన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఒక పక్క కోవిడ్ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూ మే నెలలో గత ఏడాది సాధించిన దానికన్నా మంచి వృద్ధిని సింగరేణి సంస్థ సాధించిందని, బొగ్గు రవాణాలో 127%, బొగ్గు ఉత్పత్తిలో 69%, అమ్మకాలలో 88%, ఓబీ తొలగింపులో 21% వృద్ధిని నమోదు చేశామని, ఇదే ఒరవడితో మిగిలిన నెలల్లో కూడా పనిచేసి నిర్దేశిత వార్షిక ఉత్పత్తి లక్ష్యం 700 లక్షల టన్నులను చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గత ఏడాది అనగా 2020 మే నెలలో 32.2 లక్షల టన్నుల బొగ్గు మాత్రమే ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది మే నెలలో 69% వృద్ధితో 54.4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామని, అలాగే గత ఏడాది మే నెలలో 25.5 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేస్తే, ఈ ఏడాది మే నెలలో 127% వృద్ధితో 57.9 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయగలిగామని ఆయన తెలియజేశారు. ఓవర్ బర్డన్ తొలగింపులో కూడా గత ఏడాది మే నెలలో 29.32 మిలియన్ క్యూబిక్ మీటర్లు సాధించగా, ఈ ఏడాది మే నెలలో 21% వృద్ధితో 35.43 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగించామన్నారు. ముఖ్యంగా గత ఏడాది మే నెలలో బొగ్గు మరియు విద్యుత్తు ద్వారా 1,181 కోట్ల రూపాయల అమ్మకాలు సాధించిన కంపెనీ ఏడాది మే నెలలో 88% వృద్ధితో 2,221 కోట్ల రూపాయల అమ్మకాలు జరిపిందన్నారు. ఏప్రిల్ మే నెలల్లో చక్కని పనితీరును, మంచి వృద్ధిని కనపరిచిన మణుగూరు ఏరియాకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
మీ పనితీరుకు హ్యాట్స్ ఆఫ్ అని చైర్మన్ ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. అలాగే కొత్తగూడెం ఏరియా, శ్రీరాంపూర్ ఏరియా, ఇల్లెందు ఏరియాల పనితీరుపై ఆయన ప్రశంసల్ని తెలియజేశారు. ఇదే ఒరవడి కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన కరోనా నివారణ చర్యలపై కూడా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కరోనా నివారణ చర్యలు, వైద్య సేవల్లో సంస్థ డైరెక్టర్లు, ఏరియాల జీఎంల చొరవ, కృషిని ప్రత్యేకించి ప్రశంసించారు. అభినందనలు తెలియజేశారు. ఇప్పటికే సింగరేణి కార్మికులు 12,000 మందికి వ్యాక్సినేషన్ చేశామని, మిగిలిన అందరికీ ఈ నెలాఖరుకల్లా ప్రభుత్వ సహకారంతో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్నారు. 2వ డోసును జూలై, ఆగస్టు నెలల్లో పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు శ్రీ ఎన్ బలరాం, డైరెక్టర్ ఈఎండ్ఎం డి సత్యనారాయణరావులు కొత్తగూడెం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని వివరాలు తెలియజేశారు. హైదరాబాద్ కార్యాలయంలో ఈడీ కోల్ మూమెంట్ శ్రీ జె ఆల్విన్, అడ్వైజర్ మైనింగ్ శ్రీ డిఎన్ ప్రసాద్, అడ్వైజర్ ఫారెస్ట్రీ శ్రీ కె సురేంద్ర పాండే, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్ డి సూర్యనారాయణ, ఇంకా అన్ని ఏరియాల నుంచి ఏరియాల జీఎంలు ఈ సమీక్షలో పాల్గొనడం జరిగింది. కొత్తగూడెం ఏరియాలో వీకే ఓపెన్ కాస్ట్ గనిని త్వరలో ప్రారంభించుకోబోతుంది సింగరేణి సంస్థ. ఈ గనికి సంబంధించి ఒక ప్రధాన రహదారిని మళ్లించడం కోసం 22.5 కోట్ల రూపాయలను సంబంధిత శాఖకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు ద్వారా అందజేశారు సంస్థ డైరెక్టర్లు. విశేషాలు సంక్షిప్తంగా. కొత్తగూడెం ఏరియాలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వీకే ఓపెన్ కాస్ట్ గనిని ప్రారంభించనుంది. ఈ వీకే ఓపెన్ కాస్ట్ గని పరిధిలో కొత్తగూడెం విజయవాడ రహదారిలో దాదాపు 3.5 కిలోమీటర్ల రోడ్డు కూడా ఉంది. కాబట్టి ఈ రోడ్డును మళ్లించడం కోసం సింగరేణి సంస్థ భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ అనుమతి తీసుకుంది. ఈ మేరకు రోడ్డును మళ్లించడానికి ఆ సంస్థ అంగీకరించింది. దీనిలో భాగంగా మళ్లింపుకు కావలసిన 22.50 కోట్ల రూపాయలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇటీవల కొత్తగూడెంలో జరిగిన ఒక కార్యక్రమంలో అందజేయడం జరిగింది. సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్ మరియు ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాములు, కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారి సమక్షంలో భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ ఈఈ శ్రీమతి శ్రీ శైలజకు చెక్కు ద్వారా అందజేశారు. ఈ నిధులతో కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం వద్ద నుంచి జాతీయ రహదారిని మళ్లించి తిరిగి పెనగడప గ్రామం వద్ద కలుపుతారు. మొత్తం 3.5 కిలోమీటర్ల రోడ్డును తిరిగి నిర్మిస్తారన్నమాట. సింగరేణి సంస్థ జాతీయ అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి బొగ్గును ఉత్పత్తి చేస్తుందని, కాబట్టి సింగరేణి సంస్థకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి మరింత సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సిహెచ్ నరసింహరావు వీకే ఓపెన్ కాస్ట్కు సంబంధించిన వివరాలు తెలియజేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, జీఎం సివిల్ రమేష్ బాబు, ఎస్పోర్ట్ జీఎం నారాయణరావు, ఏరియా ఇంజనీర్ రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ డైరెక్టర్లు డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ జె ఆల్విన్, అడ్వైజర్ మైనింగ్ శ్రీ డిఎన్ ప్రసాద్, అడ్వైజర్ ఫారెస్ట్రీ శ్రీ సురేంద్ర పాండే, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ కె సూర్యనారాయణ, అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ఎన్వి రాజశేఖరరావులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ 13,170 హెక్టార్లలో 5.90 కోట్ల మొక్కలు నాటిందని, ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తుందన్నారు. సింగరేణి కాలరీస్ మేజర్గా ఓన్లీ ప్రొడక్షన్ స్టేజ్లో ఇన్వాల్వ్ అవుతున్నా కూడా మనం ట్రాన్స్పోర్ట్ స్టేజ్లో కూడా, యూసేజ్ స్టేజ్లో కూడా దాని పర్యావరణ బ్యాలెన్సింగ్ కోసం మనం ఎంతో కష్టపడుతున్నాము. ముఖ్యంగా మైన్ క్లోజర్ ప్లాన్స్ అనేటివి చేయడం ద్వారా మనం మైనింగ్ కన్నా ముందు ఏ విధంగా ఉండడం, మైనింగ్ తర్వాత కూడా అదే విధంగా ఉండేటట్టుగా వీఆర్ ట్రయింగ్ టు పుట్ అవర్ ఎఫర్ట్స్. డైరెక్టర్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాం మాట్లాడుతూ సింగరేణి సంస్థ తీసుకుంటున్న పర్యావరణిత చర్యల పట్ల కేంద్ర పర్యావరణ అటవీ శాఖ వారు ప్రత్యేక ప్రశంసలు అందిస్తున్నారన్నారు. లాస్ట్ 6 ఏళ్ల నుంచి ఇప్పుడు 7వ ఏడాది హరితహారంని సక్సెస్ఫుల్గా చేయగలిగాం. ప్రతి ఏడాది కోటి మొక్కల్లాగా ఇప్పటికి 6-7 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. అలాగే మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ కానీ, మినిస్టర్ ఆఫ్ కోల్ కానీ ఎప్పుడు వాళ్ళు ఏ రివ్యూలో ఉన్నా సింగరేణి వాళ్ళు బాగా చేస్తున్నారని అప్రిషియేషన్ ఉంది. దానికి ఇంకా ముందు తీసుకెళ్లడంలో లాస్ట్ టైం ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా అడిషనల్ సెక్రటరీ MOEF వాళ్ళు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా స్వయంగా 11,026 మొక్కలు నాటిన డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు ఫైనాన్స్ శ్రీ ఎన్ బలరాంను ఎంపీ శ్రీ సంతోష్ కుమార్ సారథ్యంలో నిర్వహిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ సంస్థ నిర్వాహకులు విచ్చేసి ఆయనకు వనమిత్ర ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఒక ఉన్నతాధికారిగా ఉంటూ స్వయంగా మొక్కలు నాటడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ కోఆర్డినేటర్ శ్రీ సిహెచ్ పురుషోత్తం పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీ భాస్కర్ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా హైదరాబాద్ సింగరేణి భవన్లోని వివిధ విభాగాల అధికారులు ఈ కార్యక్రమంలో మొక్కలు నాటారు. వీరికి గ్రీన్ ఛాలెంజ్ వారు ప్రశంసా పత్రాల్ని అందజేశారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్మించిన 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక అవార్డును సాధించింది. జాతీయ స్థాయిలో విద్యుత్ వినియోగం, విద్యుత్ పరిశ్రమలో ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం మొదలైన విషయాలను సమీక్షించే మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ అనే ముంబైకి చెందిన సంస్థ వారు శుక్రవారం నాడు నిర్వహించిన వీడియో సెమినార్లో బెస్ట్ పవర్ ప్లాంట్ పెర్ఫార్మర్ అనే అవార్డును ప్రకటించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 525 విద్యుత్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో 500 మెగావాట్లు అంతకన్నా ఎక్కువ సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యుత్తమ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో బెస్ట్ ప్లాంట్ పెర్ఫార్మర్గా ఎంపికైంది. ఈ విభాగంలో సుమారు 100 ప్రభుత్వ మరియు ప్రైవేటు థర్మల్ విద్యుత్ సంస్థలున్నాయి. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ తన హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, సిబ్బందికి తన అభినందనలు తెలియజేశారు. ఇదే విధంగా ఉత్తమ ప్రమాణాలతో పనిచేస్తూ మరిన్ని అవార్డులను, గుర్తింపును సాధించాలని, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో ముందుండాలని డైరెక్టర్ E&M శ్రీ డి సత్యనారాయణరావు ఉద్యోగుల్ని కోరారు. సింగరేణి సంస్థ నిర్మిస్తున్న సోలార్ విద్యుత్ ప్లాంట్లో మొదటి దశ దాదాపు పూర్తి కాగా రెండవ దశలో భూపాలపల్లిలో 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటు ఇటీవలనే పూర్తయింది. దీన్ని సంస్థ డైరెక్టర్లు ఇటీవల ప్రారంభించారు. విశేషాలు సంక్షిప్తంగా. సింగరేణి సంస్థ నిర్మిస్తున్న 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లో భాగంగా భూపాలపల్లిలో కొత్తగా నిర్మించిన 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను డైరెక్టర్ ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు పర్సనల్ శ్రీ ఎన్ బలరాం, డైరెక్టర్ E&M శ్రీ ఎం సత్యనారాయణరావులు మే 31 తేదీన ప్రారంభించారు. కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఈసీహెచ్ నిరీక్షణ్ రాజు ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ కంపెనీ బొగ్గు ఉత్పత్తితో పాటు పవర్ జనరేషన్లోకి అడుగుపెట్టిందని, బిజినెస్ పరంగా ఇది కంపెనీకి చాలా లాభదాయకంగా ఉంటుందన్నారు. సోలార్ పవర్ ప్లాంట్ల వల్ల కాలుష్యం తగ్గిపోతుందని, కంపెనీ వ్యాప్తంగా వివిధ ఏరియాలో స్థాపిస్తున్న సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం శరవేగంగా సాగుతుందన్నారు. భూపాలపల్లిలో ప్రారంభమైన 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్తో సింగరేణి సంస్థ తాను నిర్మిస్తున్న 300 మెగావాట్ల సామర్థ్యంలో ఇప్పటికే 162 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లు పూర్తయినట్లయింది. దీనిపైన సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ తన హర్షం వ్యక్తం చేశారు. మొదటి మరియు రెండవ దశలోని ప్లాంట్లు దాదాపు పూర్తయిన నేపథ్యంలో మూడో దశలోని 81 మెగావాట్ల ప్లాంట్లు అక్టోబర్ నెలకల్లా పూర్తి చేయాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. మొదటి 2 దశల్లో మిగిలిన అనగా కొత్తగూడెంలోని 37 మెగావాట్ల ప్లాంటు, రామగుండం 50 మెగావాట్ల ప్లాంట్లో మిగిలి ఉన్న 20 మెగావాట్ల ప్లాంట్లను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా సింగరేణి సంస్థ దశల వారీగా గత ఏడాది కాలంగా ప్రారంభించిన 6 సోలార్ విద్యుత్ ప్లాంట్ల నుంచి మే 31 తేదీ నాటికి 65 బిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అయింది. ఈ విద్యుత్తును ట్రాన్స్కో వారి లైన్ల ద్వారా గ్రిడ్కు అనుసంధానం చేసిన సింగరేణి తిరిగి అదే మొత్తంలో విద్యుత్తును వివిధ ఏరియాల్లో తన విద్యుత్ అవసరాలకు వినియోగించుకుంది. ఈ విధంగా సింగరేణి కంపెనీకి గడిచిన కొద్ది కాలంలోనే 34.12 కోట్ల రూపాయల ఆదా జరిగింది. సంస్థ చైర్మన్ ఆదేశం మేరకు సంస్థ డైరెక్టర్లు మరియు ఏరియా జనరల్ మేనేజర్లు ఏరియాలోని వ్యాక్సినేషన్ సెంటర్లు, అలాగే కోవిడ్ సెంటర్లు సందర్శిస్తూ అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. డైరెక్టర్ ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు పా శ్రీ ఎన్ బలరాం ఇటీవల భూపాలపల్లి ఏరియాలో స్వయంగా వ్యాక్సినేషన్ సెంటర్ని సందర్శించారు. అలాగే కోవిడ్ సెంటర్ను కూడా సందర్శించి అక్కడి పరిస్థితుల్ని సమీక్షించారు. సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు పా శ్రీ ఎన్ బలరాం ఇటీవల భూపాలపల్లి ఏరియాలో విస్తృతంగా పర్యటించారు. కృష్ణా కాలనీలో సింగరేణి హైస్కూల్లో ఏర్పాటు చేసిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ సెంటర్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్ జరుగుతున్న కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. డాక్టర్ల పనితీరును తనిఖీ చేశారు. కోవిడ్ మహమ్మారిని కంట్రోల్ చేయడంలో భూపాలపల్లి ఏరియా కూడా సమర్థంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన ప్రశంసలు అందించారు. అయితే మరింత సమర్థంగా పనిచేస్తూ కోవిడ్ని తరిమి కొట్టాలని, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. ఆ తర్వాత ఆయన ఆకస్మికంగా సింగరేణి ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. నేరుగా ఆయన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్కు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సౌకర్యాల గురించి ఆయన ఆరా తీశారు.
వైద్య సేవలు అందించడం పట్ల అక్కడి చికిత్స పొందుతున్న కార్మికులు వారి కుటుంబ సభ్యులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే భోజనం విషయంలో మరొక కూరను అదనంగా వడ్డించాలని అక్కడి కార్మికులు వారి కుటుంబ సభ్యులు సూచించగా దీనికి వెంటనే సంస్థ డైరెక్టర్ అనుమతించారు. సంబంధిత అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. తన పర్యటనలో భాగంగా కేటీకే ఓపెన్ కాస్ట్ 2 గనిని కూడా డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం సందర్శించారు. అక్కడ నడుస్తున్న ఉత్పత్తి ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కావలసిన సౌకర్యాల గురించి ఆయన అధికారులతో చర్చించారు. లక్ష్యాల సాధనలో ఎప్పుడు ముందుండాలని, నిర్దేశిత లక్ష్యాలు సాధించి ముందుకు సాగాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ నిరీక్షణ్ రాజ్ తో పాటు SOTGM శ్రీ విజయప్రసాద్, ఏజెంట్ KTK1 BV రమణ, PO KTKOC2 శ్రీ జాన్ ఆనంద్, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ సింగరేణి కార్మికుల సంక్షేమంతో పాటు కాంట్రాక్టు కార్మికుల సంక్షేమం కోసం కూడా నిధులు మంజూరు చేస్తోంది. మణుగూరు ఏరియాలో SME ప్లాంట్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికుల కోసం ఇటీవల ఒక రష్ షెల్టర్ అలాగే డైనింగ్ హాల్ను నిర్మించడం జరిగింది. దీన్ని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ జక్కం రమేష్ ప్రారంభించారు. మణుగూరులోని SME ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల కోసం ఒక రష్ షెల్టర్ కమ్ డైనింగ్ హాల్ను ఇటీవల నిర్మించడం జరిగింది. 12 లక్షల రూపాయలతో ఈ రెస్ట్ షెల్టర్ కమ్ డైనింగ్ హాల్ను నిర్మించగా దీన్ని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ జక్కం రమేష్ మే 28వ తేదీన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ తన కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులు కూడా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. కార్మికుల భద్రత కోసం ఇప్పటికే CMPFను అమలు జరపడం జరిగిందని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రైవేటు కాంట్రాక్టు కార్మికులందరూ తగిన రక్షణ సూత్రాలు పాటిస్తూ ప్లాంట్ అభివృద్ధికి కృషి చేయాలని, తద్వారా లబ్ధి పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బ్రాంచ్ ఉపాధ్యక్షులు వి ప్రభాకర్ రావు, SOTGM శ్రీ లలిత్ కుమార్, ఏరియా ఇంజనీర్ శ్రీ ఫ్రిజరాల్డ్, AGM సివిల్ వెంకటేశ్వర్లు, PO SME ప్లాంట్ శ్రీ రజాక్ పాషా, DGM పర్సనల్ శ్రీ సలగల రమేష్ తరులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా నిర్వహించారు. ఇప్పుడు వివిధ ఏరియాలో జరిగిన కార్యక్రమాలపై సంక్షిప్త రిపోర్ట్. కొత్తగూడెం ఏరియాలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ CH నరసింహరావు హాజరయ్యారు. రుద్రంపూర్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ సార్, తెలంగాణ తల్లి మరియు డాక్టర్ BR అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి తన సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు రజాక్, ఏరియా SOTGM నారాయణరావు, DGM పర్సనల్ శ్రీ శామ్యూల్ సుధాకర్, ఇంకా అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది. మణుగూరు ఏరియాలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా జనరల్ మేనేజర్ శ్రీ జక్కం రమేష్ పాల్గొన్నారు. PV కాలనీ రామాలయం కోడలి వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి, అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు, కొమరం భీం, చాకలి ఐలమ్మ విగ్రహాలకు ఈ సందర్భంగా GM మరియు ఇతర అధికారులు, యూనియన్ ప్రతినిధులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. GM కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన మహాత్మా గాంధీ, డాక్టర్ BR అంబేద్కర్, తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ వి ప్రభాకర్ రావు, SOTGM శ్రీ లలిత్ కుమార్, DGM పర్సనల్ శ్రీ సలగల రమేష్, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇల్లందు ఏరియాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ మల్లెల సుబ్బారావు పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జైజేలు పలికారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో SOTGM శ్రీ బండి వెంకటయ్య, గుర్తింపు సంఘం పిటి కార్యదర్శి KV రామకృష్ణ, పర్సనల్ ఆఫీసర్ నూతల్ సుజ్ఞాన్, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. రామగుండం 1 ఏరియాలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ K నారాయణ విశిష్ట అతిథిగా పాల్గొని GM ఆఫీస్ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జైజేలు పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు గుర్తింపు కార్మిక సంఘ నాయకులు కూడా పాల్గొన్నారు. GM కార్యాలయంలో అనంతరం ఏరియా GM శ్రీ K నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త స్వర్గీయ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ చిత్రపటానికి, అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఏరియా జీఎం అందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటి జీఎం శ్రీ త్యాగరాజుతో పాటు డీజీఎం పర్సనల్ శ్రీ సిహెచ్ లక్ష్మీనారాయణ, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జీఎం కమిటీ మెంబర్ పుట్ట రమేష్, అధికారుల సంఘం నుంచి శ్రీ తిరుపతి రెడ్డి ఇంకా ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామగుండం 2 ఏరియాలో కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని నిరాడంబరంగా నిర్వహించారు. 18 లైన్ కాలనీలోని షిర్కే బస్టాండ్ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా RG2 ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపానికి, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. కేక్ కటింగ్ చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం అందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్, ఎస్ఓటి జీఎం ఎస్ సాంబయ్య, అధికారుల సంఘం నుంచి పైడీశ్వర్ ఇంకా ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రామగుండం 3 అడ్రియాల లాంగ్బాల్ ప్రాజెక్ట్ ఏరియాలో కూడా నిరాడంబరంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణం వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద జనరల్ మేనేజర్లు శ్రీ ఎన్వికే శ్రీనివాసరావు, అడ్రియాల లాంగ్బాల్ ప్రాజెక్ట్ శ్రీ ఏ మనోహర్ రావు, RG3 ఏరియా మరియు యూనియన్ నాయకులు కలిసి ఘన నివాళులర్పించారు. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎన్వికే శ్రీనివాసరావు, జనరల్ మేనేజర్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం శ్రీ గౌతమ్ శంకరయ్య, అధికారుల సంఘం నుంచి టి నాగేశ్వరరావు, ఎస్ఓటి జీఎం శ్రీ జి రఘుపతి, ఎస్ఓటి జీఎం అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా పి ఎలీషా, డీజీఎం పర్సనల్ శ్రీ విలాస్ శ్రీనివాస్ పోతుతార్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. భూపాలపల్లి ఏరియాలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ టి శ్రీనివాసరావు హాజరయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జేజేలు పలికారు. అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, అలాగే తెలంగాణ జాతిపిత, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జీఎం కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం శ్రీ టి శ్రీనివాసరావు అందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటి జీఎం శ్రీ విజయప్రసాద్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి కుక్కుడు తిరుపతి, ఏఐటీసీ నుంచి శ్రీ మోటపలుకుల రమేష్తో పాటు డివైపీఎం శ్రీ బి శివకేశవరావు ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ప్రాంగణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ భౌతిక దూరంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ శ్రీ సంజయ్ కుమార్ సూర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జేజేలు పలికారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి, అలాగే అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఎగురవేసి అందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ ఓఎండ్ఎం శ్రీ జేఎన్ సింగ్, ఇన్ఛార్జి జీఎం శ్రీ పిసిహెచ్ బషీరెడ్డి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి వైస్ ప్రెసిడెంట్ చుక్కల శ్రీనివాస్, అధికారుల సంఘం నుంచి శ్రీ సముద్రాల శ్రీనివాస్ ఇంకా ఇతర అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఏరియా జీఎం శ్రీ ఎం సురేష్ పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆ తర్వాత ఏరియా జీఎం శ్రీ సురేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, అధికారుల సంఘం నుంచి వెంకటేశ్వర రెడ్డి, ఎస్ఓటి జీఎం శ్రీ గుప్తా, డీజీఎం పర్సనల్ శ్రీ గోవిందరాజు ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. మందమర్రి ఏరియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్, జాతిపిత మహాత్మా గాంధీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్, అలాగే అమరవీరుల స్తూపం చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి జేజేలు పలికారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటి జీఎం శ్రీ గోపాల్ సింగ్, పీఎం శ్రీ ఎస్ వరప్రసాద్తో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియాలో అత్యంత నిరాడంబరంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఏరియా జీఎం శ్రీ బి సంజీవరెడ్డి పాల్గొన్నారు.
ముందుగా స్థానిక లైబ్రరీ వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జేజేలు పలికారు. ఆ తర్వాత జీఎం ఆఫీస్ ప్రాంగణంలో అమరవీరులకు నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు మల్రాజు శ్రీనివాసరావు, ఎస్ఓడిజిఎం శ్రీ సాయిబాబు, పర్సనల్ మేనేజర్ లక్ష్మణరావు, డివైపీఎం తిరుపతి ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మందమర్రి ఎంవిటీసీలో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏరియా జీఎం శ్రీ చింతల శ్రీనివాస సారథ్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 36 మంది సింగరేణి యువ కార్మికులు రక్తాన్ని రెడ్ క్రాస్ సొసైటీకి అందజేశారు. ఇది ఒక మంచి కార్యక్రమమని ఈ సందర్భంగా యువకుల్ని ఏరియా జీఎం శ్రీ చింతల శ్రీనివాస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంవిటీసీ డీజీఎం శ్రీ సిహెచ్ కృష్ణారావు, పర్సనల్ మేనేజర్ వరప్రసాద్, ట్రైనింగ్ ఆఫీసర్ శ్రీ అశోక్, రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల డాక్టర్ శ్రీ ఎస్డి హజీముద్దీన్, రెడ్ క్రాస్ కోర్ కమిటీ మెంబర్ లక్ష్మీనారాయణ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.